సావి ఏమైపోయావమ్మా ఇన్ని రోజులు? ఎక్కడున్నావు? ఎందుకు ఇలా చేశావు? భలేవారంటే పెద్దవారు మీరు నాకు. నాన్న నీకు కళ్ళు కనపడ్డం లేదని నిన్ను మోసం చేసి మేము మందు కొడుతున్నామని నీవు అనుకుంటున్నావేమో. మేము అసలు మందు కొట్టట్లేదు నాన్న, మమ్మల్ని అపార్థం చేసుకో. నిజాయితీ నాకు తెలుసురా. థ్యాంక్స్ నాన్న. ఓ బాబు, టచింగ్ లేకుండా మందు కొట్టడం కష్టం. మా నాన్నకి ఓ ఆమ్లెట్ వేసి పెడతావా? ఓకే. హే నాన్న, మేము మందు కొడుతున్నాం. అలా అనుకుంటున్నావు మామయ్య, మేము కొట్టట్లేదు. అవును, అసలు కొట్టట్లేదు. సర్లే. ఇదేమిటి ఎంత ఫాస్ట్ గా తెచ్చేసావు? తెచ్చిస్తాను. ఎవరు? మీ అమ్మాయే. మా అమ్మాయ? అదేనండి పని అమ్మాయి. ఆయన ఏంటండి మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడిన మా అమ్మాయి అంటారు? అదే బాబు ప్రేమ అంటే. అది ఎక్కువైపోయి మామయ్య గారు తాగుతుంటేను మేము చూస్తూ కూర్చున్నాం. ఏ బావా? అవునవును నాన్న, మేము మందు కొడుతున్నాం నువ్వు అనుకుంటున్నావు, మేము అసలు కొట్టట్లేదు. శబాష్. బాబు మేము ఖాళీగా ఉన్నాం కదా, మాకు 2 ఆమ్లెట్లు తెచ్చిపెట్టు, తింటాం. ముందేది మెక్కండి. అదే తినండి, నేను తెస్తా. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళు. ఆగ. బాబు, ఇందాకటి నుంచి నువ్వు ఏ అమ్మాయిని గురించి మాట్లాడినా మా అమ్మాయిని గురించి మాట్లాడినట్టే ఉండేది. కానీ ఇప్పుడు ఎవరిని చూసినా మా అమ్మాయిని చూసినట్టే ఉందా? నిజం, ఇప్పుడు కూడా సాక్షాత్తు మా అమ్మాయి సావిని చూసినట్టే ఉంది సీను. వెళ్ళు బాబు, వెళ్ళు. దాన్ని కన్న తండ్రిగా ఎవరితో చెప్పుకోలేక, గుండెల్లో దాచుకోలేక వాడెంత బాధపడుతున్నాడో వాడిని కన్న తండ్రిగా నాకు తెలుసురా. ప్రతి క్షణం దాన్నే తలుచుకుని తలుచుకుని కుమిలిపోతున్నాడు. రంగయ్య, అయ్యా ఈ ఫోటోని తీసుకెళ్లి గొడవలో పెట్టు. అమ్మాయి గారిదయ్యా. తెలుసు, చెప్పించే. అలాగనే తీసుకెళ్ళు. ఇది టైగర్ గాడు, ఇది సీనుగాడు, ఇది వాడమ్మ. సీనుగాడు అమ్మకి టైగర్ కి సంబంధం ఏంటబ్బా? ఆనంద్ గారు బాగున్నారా? రావాయరా, సరిగ్గా టైంకి వచ్చావు. నిన్ను ఒకటి అడగాలనుందా? అడగొచ్చా? అడుక్కోండి. చూడు బాబు, ఎవరన్నా బంధువులు వచ్చారంటే 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. నువ్వేంటి ఏకంగా తిష్టేసావు? ఇంత పెద్ద ఇల్లు వదిలి ఎవడైనా వెళ్తాడా? చూడు నాయనా, పరాయి వాళ్ళ ఇంట్లో ఇన్నాళ్ళు ఉండకూడదు. పరాయి ఇల్లా? ఎవడన్నాడు? ఇల్లు నాదేగా. అవునండి, ఈ మాట శ్రీనివాసరావు గారు స్వయంగా మా అమ్మతో చెప్పారు. మీ అమ్మ? ఆవిడెవరు? సావిత్రమ్మ. సావిత్రమ్మ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. బాగా గుర్తు చేసుకోండి. 20 ఏళ్ల క్రితం. గిర్ర 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 ఆవిడే మా అమ్మ. అమ్మని 20 సంవత్సరాల క్రితం కట్ అయిపోయిందనుకున్న కనెక్షన్ కి ప్రీపెయిడ్ కార్డ్ చేసినట్టు ఇంకా మెయింటైన్ చేస్తున్నావా? అరే శ్రీనివాసరావు, ప్యాకాట్ లో డబ్బులు పోగొట్టుకుని నీ దగ్గరికి చేరినంత మాత్రాన నన్నంత చీప్ గా చూస్తావురా? నీ పని చెప్తాను రా. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉసే విజయ, తొందరగా రండి. సాయిబాబా కళ్ళు తెరిచినట్టు, వినాయకుడు తొండంతో పాలు తాగుతున్నట్టు, ఆహాహా, ఆ శ్రీనివాసుడి నాతో మాట్లాడుతున్నాడు. తొందరగా రండి. నేను నువ్వా?
ఏకంగా ఆ శ్రీనివాసుడే ఆన్లైన్ లోకి వచ్చాడనుకున్నానయ్యా. ఏంటి? అదే ఆ సావిత్రిని చూసావు? సావిత్రి పైన సంగతి ఇతనికి ఎలా తెలిసింది? అసలు ఇతని నోట్లో మాట కూడా ఆగదు. ఎలాగైనా ఇతన్ని కన్ఫ్యూజ్ చేసేయాలి. సావిత్రి లేదు, ఏమీ లేదు. నువ్వు వెళ్ళు, నేను పూజ చేసుకోవాలి. అబ్బా, సావిత్రి ఉంటే లేదంటావేంటి? సావిత్రి ఉంది. వాడు మనందరినీ పిచ్చోళం చేసి మేనేజ్ చేస్తున్నాడు. ఎవరు ఎవరిని మేనేజ్ చేయట్లేదు. నువ్వు వెళ్ళు. నా మాట వినొదినా? గోవింద, నేను ఎవరి మాట వినను. నువ్వు వెళ్ళు. అబ్బా, నువ్వు ఇంత అమాయకురాలు కాబట్టి ఆ టైగర్ గడి ఆటలు సాగుతున్నాయి. లాభం లేదు. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎవరో ఒకళ్ళు చెప్పాల్సిందే. ఇదిగో మన ఇంటికి వచ్చిన కుర్రాడు ఎవరు? అబ్బా అమ్మా, ఆ సీనుగాడు లేడు, వాడు టైగర్ గాడి సెటప్ కొడుకే. ఏమిటి, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలా? నీకేం పోయే కాలం వచ్చిందిరా లక్షణమైన పెళ్ళాన్ని పెట్టుకొని? అది కాదమ్మా, నీకు చెప్తే వినపడి చావదు. పుట్టాడు చెవుడు చస్తనా నీకు ఆ చెప్పా. గుండుగాడు పెళ్ళాన్ని వదిలేశాడా? వాడు పెళ్ళాన్ని వదిలేయటం కదే, మా పెళ్ళాలు వదిలేసేటట్టున్నారు. అమ్మో, వీడొచ్చాడు, చూస్తే చంపేస్తాడు. వీడేంటి పైకి వెళ్తున్నాడు? వీడిని అమ్మా, ఈయన పైకి వెళ్తున్నారంటే అమ్మాయిని చూస్తే బాబాయ్. రేయ్, సిగ్గులేదనా నీకు? ఉంది కాబట్టే కదన్నయ్య నీ ముందు నిలబడలేకపోతున్నాను. నర్మయ్, ఇంటికి రావద్దురా అంటే నేను లేని టైం చూసుకొని వచ్చి 3 పుట్ల మెక్కి వెళ్తున్నావా? నేనెక్కడ మెక్కుతున్నానన్నయ్య? ఏదో కడుపుకి 4 మెతుకులు మెక్కుతున్నాను కానీ నువ్వైనా చెప్పదునా? ఏమిటి చెప్పేది? ఎండలో ఎందుకండి, కిందకెళ్ళి మాట్లాడుకుందాం పదండి. నువ్వు ఉండు. మనిషి అన్న తర్వాత పౌరుషం ఉండాలరా. తెలుసు. ఆగన్నయ్య, నాకు నిజంగా బుద్ధి వచ్చింది. ఇవాటి నుంచి ఏ చెడ్డల వాటికి వెళ్ళను. మంచి ముక్కలు పడ్డా సరే పేకాట ఆడను. బుద్ధిగా ఉంటానన్నయ్య. ఒట్టన్నయ్య, కావాలంటే మా అమ్మాయి మీద ఒట్టు. తెలుసో తెలియకో ఒక్కసారి చేసిన తప్పుకి ఒక్కసారి దశరథుడు నోరు జారినందుకే రాముడి బతుకు అడవి పాలయ్యింది. ఒక్కసారి లక్ష్మణ రేఖ దాటినందుకే సీత బతుకు లంక పాలయ్యింది. ఒక్కసారి నీ కూతురు ఇంటి గడప దాటినందుకే నా పరువు 10 మంది ముందు బజారు పాలయ్యింది. అది కదండి, మన బిడ్డని మనమే. ఎవరే బిడ్డ? ఆ ఆలోచన నీకు నాకు ఉంది, తనకుందా? సావిత్రి కింద ఉందేంటి అంటే మ్యాటర్ లీక్ అయిపోయిందనమాట. నువ్వు మేనేజ్ చేయరా సాయి. హలో అంకుల్. అరే, అందరు ఇక్కడే ఉన్నారు. ఈ అమ్మాయి ఆ ఫోటోలో. నమస్కారం అండి, నా పేరు శ్రీనండి. మీరు హాస్టల్ నుంచి ఎప్పుడు వచ్చారండి? అంటే తన్ని ఇంట్లో ఇంతకు ముందు నువ్వెప్పుడూ చూడలేదా? ఆ? చూశాను అంకుల్ ఫోటోలో. ఆ అమ్మాయి ఎవరంటే ఆ రోజు తిట్టేసి వెళ్ళిపోయారు ఆంటీ చెప్పింది. మీ అమ్మాయి అంటగా? కాదు, అది నా కూతురు కాదు. ఆయన ఏమో ఫాదరు. నోర్మై, అయినా ఏంటంటే ఇది, పాపం హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిని ఫ్రెష్ అప్ అవనివ్వకుండా ఇక్కడ నిలబెట్టి ఈ మీటింగ్లు ఏంటి? అది వెళ్ళింది హాస్టల్కి కాదు, నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి. చెప్పకుండా వెళ్ళిందా? తప్పు కదండి. ఈసారి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నాన్నగారికి చెప్పాలండి. రే రే, వాడికి విషయం చెప్పండ్రా. బాబు, ముందు నువ్వు పక్కకు పద. అసలు ఏం జరిగిందంటే అంత పని జరిగిందా? అది కాదు బాబు. చ, నిజమా? ఇప్పుడు మ్యాటర్ ఈడేమిటి ఏం చెప్పకుండా అంతా తెలిసినట్టు రియాక్ట్ అవుతాడు. మీరేమన్నా అనుకోండి, మీరు చేసిన చాలా తప్పండి. చెప్పండి డాడీకి సారీ చెప్పండి. చెప్పండి. సారీ డాడీ. అంతే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు పైకి వెళ్ళండి. అది ఇప్పుడు ఏం జరిగిందని అంకిల్, సావిత్రికి ఒక మంచి సంబంధం పోయింది అంతే కదా. మీరు ఊ అనండి, అదే సంబంధం మళ్ళీ తీసుకొచ్చి నేను కన్ఫర్మ్ చేస్తా. నిజం నమ్మండి, వాళ్ళని ఒప్పించే పూచి నాది. సావిత్రి పెళ్లి గ్రాండ్ గా ఊరంతా అదిరిపోయేటట్టు చేయాలి. సార్ మీరు మర్చిపోండి. నాకు వదిలేండి చెప్తున్నా. వదిలేండి. అంకుల్ ఒప్పుకున్నాడు కదండి, ఇంకా చూస్తారేంటి? పైకి తీసుకెళ్ళండి. అలాగే బాబు. ఎలాగోలా వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. పర్వాలేదయ్యా, శ్రీనివాసరావు గారి గురించి ఆ మాత్రం చేయలేమా? బాగా చెప్పారు. లింగరావు, ద డ్రైవర్, న్యూ పోస్ట్. నమస్తే, నమస్కారం. ఏమైంది సార్? కార్లో కలజోడు మర్చిపోయారు. మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తాను. లోపలికి వెళ్ళండి సార్. డ్రైవర్. ఆగు, ఇక్కడ నువ్వు అది రిందయలింగం, కొత్త డ్రెస్, కొత్త కారు, కొత్త పోస్ట్. నన్ను డైవర్ట్ చేయకు.
ఆ బంగ్లాలో నేను వాచ్మెన్ అయినా నేపాల్ మహారాజులా బ్రతికేవాడిని. నా బ్రతుకు నువ్వు డబుల్ డెక్కర్ మీద డ్రైవర్ లాగా మార్చేసావు. ఎవరికా డబల్ డక్కర్ అంటావేంటి ఏసీ కార్లో తిరుగుతూ? అవును, నీతో పాటు ఆ హై హీల్స్ వేసుకున్న దయ్యం పిల్ల ఉండాలి, ఏమైంది? ఆ పిల్లదే ఈ ఇల్లు. మరి మా బాస్ పెళ్లి కూతురింటికని చెప్పాడు. ఆ పిల్ల పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు ఎవడు? మీ బాస్ కొడుకు. మరి నువ్వేంటి నన్ను వదిలేసిందిగా. మరి ఎక్కడ ఎందుకున్నావు? అది నన్ను వదిలేసిందిగా, నేను నన్ను వదలలేదుగా. అంటే అంటే నాకు కుదరదు. ఈ విషయం అందరికి చెప్పేస్తాను. ఏమని చెప్తావు? ఈ సురేష్ గారు పెద్ద దగులుబాజీ, ఎవరు నమ్మొద్దని చెప్పేస్తాను. హలో, ఇక్కడ మన పేరు సురేష్ కాదు, మరేంటి? ఆనంద్. ఈ ఆనంద్ గారు పెద్ద దగులుబాజీ అని చెప్తాను, అప్పుడేం చేస్తావు? నువ్వు చెప్పలేవా? నువ్వు చెప్పలేను. చెప్పడానికి నోరుండాలిగా. ఉంది కదా. భారతీయ సినిమా చూసావా? తమిళ్లో చూశాను. ఇప్పుడు తెలుగులో చూపిస్తా. ఇంకా చెప్పుకోరా. బావగారు, ఎదుటివాడు తప్పు చేస్తే నిలదీయడం, నేను తప్పు చేస్తే సారీ చెప్పడం నా నైజం. ఆ రోజు తప్పు మీ వైపు ఉందనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. అందుకే క్షమించమని చేతులు జోడించి మరీ అడుగుతున్నాను. ఇంకా సారీలు ఏంటండి? స్వీట్ తినేసి ఒకటైపోండి. ఆంటీ, మీరు ఆ పని చూడండి. సరే బాబు. ఎవరు నువ్వు? ఓహో, వాళ్ళ బంధువా? ఓ, డ్రైవర్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మాయి బాగుందా? నా కూతురే, పేరు సావిత్రి. సురేఖ అయితే సావిత్రి అంటదేంటి? ఓహో, వాడు పేరు మార్చుకున్నట్టు ఇది కూడా మార్చుకుందనమాట. అతనా మాకు బాగా కావలసిన వాడు. ఓరి సచ్చినోడా, అసలే ఓ గండం గట్టెక్కిందనుకుంటే నా కూతురికి అక్రమ సంబంధం అంట కడతావు మళ్ళీ. నిన్ను ఎది పర్ఫెక్ట్. ముహూర్తాలు ఇప్పుడు పెట్టేసుకుందాం అంకుల్. అమ్మాయి కూడా ఒకసారి అబ్బాయిని చూసుకుంటే. ఇంకా చూపులేంటి అంకుల్? మీకు అమ్మాయి నచ్చింది, అంకుల్ కి అబ్బాయి నచ్చాడు, ఇంకేంటి లేటు? అంతేనటవా? ఏ అంకుల్? బావగారు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, స్పైస్ జెట్ పైలట్ లాగా పిచ్చ స్పీడ్ గా ఉన్నాడు. ఎవడండి కుర్రాడు? మీ బంధువా? అది తను నాకు బాగా కావాల్సినవాడు. ఓహో, ఎవడరా నువ్వు? ఓహో, కూల్ డ్రింక్ కావాలా? అరే, ఇడికంటే కూల్ డ్రింక్ కొట్టుకుంటారా? వీడేంటి ఇదే కావాలంటున్నాడు? కొంపదీసి దీనిలో మందు కలుపుకొని తాగుతున్నాను పట్టేశాడే ఏంటి? అయ్యో, అరే పక్కకి రా, ఇస్తాను. నా గొంతు వచ్చేసింది. ఏ రోగానికైనా నివారణ ఈ మందే అని తెలుసుకోలేకపోయాను. థ్యాంక్స్ బేబీ. గురువు గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. ఈ ఇంట్లో దొంగన డుడుక్ ఒకడున్నాడు. వాడు దొంగన డుడుక్కే కాదు, గుట్లేక బాల్. నాకు తెలియకుండా ఈ ఇంట్లో అలాంటి పర్సన్ ఎవరు ఉన్నారబ్బా? ఎవడో నీకు తెలుసా? తెలియపాడమేంటి గురువు గారు, వాడి పేరు ఆనంద్. కరెక్ట్ గా విన్నావా? స్టడీగా నిలబడ్డా. ఎందుకు కొడుతున్నారు గురుజీ? ఎందుక? ఆనంద్ గారిని పట్టుకొని లఫుట్ గారు అంటావా? అంటాను గురుజీ. అంటావా? సార్, ఏంటండి అలా కుమ్మేస్తున్నారు? ఏంటో వాడిని అడుగు. ఏమైనా ఏమన్నావు? ఆనంద్ లఫూటే అని చెప్పాను. ఆనంద్ గారిని పట్టుకొని సింపుల్ గా లఫూట్ అంటావు నువ్వు?